అంటే ప్రకటన గ్రంథం మనకు అర్థమయ్యింది అంటే టోటల్గా దేవుని సంకల్పం ఆల్మోస్ట్ మనకు అర్థమైనట్టు. దేవుని ఆలోచన ఆల్మోస్ట్ మనకు అర్థమైనట్టు. అంటే ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించడానికి, ప్రకటన గ్రంథంలో దేవుడు తన సంకల్పాన్ని అంతా కూడా ఇక్కడ పొందుపరిచాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో దేవుని సంకల్పం, దేవుని ఆలోచన. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకున్నాం? దేవుని గుణాతిశయములు. దేవుని గుణాతిశయములు అంటే దేవుని మనస్సులోని మాట. దేవుని మనస్సులోని మాట మనకు అర్థం కావాలంటే మనకు ప్రకటన గ్రంథము అర్థం కావాలి. అంటే ప్రకటన గ్రంథంలో దేవుని ఆలోచన అంత గొప్పగా బయలుపడుతుంది. ముందుకెళ్దాము ప్రకటన గ్రంథాన్ని. అసలు ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుని చేత దేవుడు రాయించవలసిన అవసరత ఏమొచ్చింది మనం ఒకసారి చూసుకుంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. గైకొను వారు ధన్యులు. ఏ సంగతులు? ప్రకటన గ్రంథముల్లో దేవుడు ఏమైతే రాయిస్తున్నాడో, ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమైతే పొందుపరుస్తున్నాడో ఈ సంగతులను గైకొనువాడు ధన్యుడు. అంటే మొదటిగానే ఇంత గొప్ప మాట చెబుతున్నాడు అంటే ప్రకటన గ్రంథంలో దేవుడు ఎంత విషయాన్ని పెట్టాడో మనకు అర్థం కావాలి. దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం. తాను ఏదైతే చూశాడో వాటన్నిటిని చూస్తున్నట్టుగా ఇక్కడ అంటే రాస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి అసలు అంటే అదే 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడునైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవశినైతిని. అసలు యోహాను భక్తుడు పద్మాసు దీపమున పరవశుడు ఎందుకయ్యాడంట? యేసుక్రీస్తు గురించిన సాక్ష్యాన్ని చెప్పడానికి. యేసుక్రీస్తు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఎలాంటి అద్భుత క్రియలు చేశాడు, ఎలాంటి రాజ్య స్థాపన చేశాడు, ఎలా మన కోసం ప్రాణం పెట్టి లోకాన్ని రక్షించాడు, వాటిని అన్నిటినీ ఏదైతే చూశాడో వాటిని అన్నిటినీ సాక్ష్యం చెబుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథం అంటేనే యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం. మనము పరిచయ భాగాలు ఇంకా ముందు మనం మాట్లాడుకుంటాం కాబట్టి మీకు ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థం కావాలి. ప్రకటన గ్రంథం అంటేనే యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము అనేది మాత్రమే మీరు మనసులో పెట్టుకొని ముందుకెళ్దాం. అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ప్రకటన గ్రంథానికి పాత నిబంధనకు పోలికలు ఉన్నాయా అంటే బైబిల్ పండితులు చెప్పిన ప్రకారంగా, బైబిల్ కూడా చెప్పిన ప్రకారంగా ప్రకటన గ్రంథం గురించిన పోలికలు దాదాపుగా 500 పోలికలు ఉన్నాయి. వాటిలో
కొన్నిటిని మనం చూసుకుందాం ఈరోజు. ఆది కాండము, ప్రకటన గ్రంథం. ఆది కాండము, ప్రకటన గ్రంథం. ఈరోజు మన కేవలము ఆది కాండములో ప్రకటన గ్రంథం గురించిన పోలికలు ఎన్ని కనపడుతున్నాయి, ఎన్ని విధాలుగా కనపడుతున్నాయి అనేది మనకు టోటల్గా అర్థం కావాలి. ఈ రోజుకి ఆది కాండములో పోలికలు చూద్దాం ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి ఆగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అంటే ఇక్కడ మనకు ఆది కాండములో సృష్టిని దేవుడు చేస్తున్నట్టుగా చూస్తున్నాం, తయారు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే సృష్టిని కలుగ చేశాడు, సృష్టిని కలుగ చేశాడు. ఎక్కడ? ఆది కాండములో. ప్రకటన గ్రంథంలో ఏం కనబడుతుంది చూడండి ఒకసారి. 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రం ఇక్కడ చాలు. లేదు. మీరు ప్రతి దాన్ని కూడా రాసుకోవాలి, ప్రతిది కూడా గమనించాలి. పోలికలు ఎక్కడ కనపడుతున్నాయి? ఆది కాండములో సృష్టిని చేశాడు దేవుడు. సృష్టిని చేసిన దేవుడు మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథములో కొత్త ఆకాశము, కొత్త భూమిని చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అర్థమవుతుందా? కొత్త ఆకాశము, కొత్త భూమి. అక్కడ ఒక సృష్టి, ఇక్కడ ఒక సృష్టి. ఆ సృష్టికి ఈ సృష్టికి తేడా ఏమిటి అంటే ఇది ఆత్మ సంబంధమైన సృష్టి. దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో సంఘం ఎంత గొప్పగా కొనసాగుతుందో దాన్ని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు? కొత్త ఆకాశము, కొత్త భూమి. అంటే దీని ఏమన్నాడు? నూతన సృష్టి అన్నాడు. అక్కడ ఒక సృష్టి కనబడుతుంది, ఇక్కడ ఒక సృష్టి కనబడుతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం. అయితే వీటినన్నిటి మనం ముందు మాట్లాడుకుంటాం కాబట్టి పోలికలు మాత్రమే మనము చూసుకుంటూ పోతున్నాం. చూడండి, అదే ఆది కాండము. మరలా ఇంకొకటి, ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూశాను. వెలుగు కలిగింది ఆది కాండములో. వెలుగు కలిగింది ఆది కాండములో. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏ వెలుగు కనబడుతుంది? 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. చాలు. గొర్రె పిల్లయే దానికి దీపం. దేవుడు ఆది కాండములో ఒక సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు. ఒక సూర్యుని చేశాడు, ఒక చంద్రుని చేశాడు. ఇక్కడ ఇంకొక సూర్యుడు, ఇంకొక చంద్రుడు కనబడుతున్నాడు. ఇంకొక సూర్యుడు, ఇంకొక చంద్రుడు కనబడుతున్నాడు. ఇంకోసారి చూడమ్మా. అది ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. ఈ లోకానికి వెలుగు సూర్యుడు. ఈ యొక్క లోకానికి వెలుగు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. కానీ క్రీస్తు సంఘంలోనికి, క్రీస్తు రాజ్యములోనికి మనము
తొంగి చూస్తే, ఇప్పుడు మనం ఏం చూసుకున్నాము? నూతన సృష్టి, కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన సృష్టి. ఈ యొక్క నూతన సృష్టిలో, ఈ యొక్క కొత్త భూమి, కొత్త ఆకాశంలో అనగా క్రీస్తు రాజ్యములో దేవుడే వెలుగుగా ఉంటాడంట. చూస్తున్నారా మీరు పోలికలు? దేవుడే వెలుగు, దేవుడే వెలుగు. గొర్రె పిల్లయే దానికి దీపము అన్నాడు. గొర్రె పిల్లయే దానికి దీపము అన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా సూర్య చంద్రులుగా కనబడుతున్నారు. ఇంకా మనకు ఇది ముందు ముందు వస్తుంది. ఇంకోటి చూద్దాం మనం. ఇంకొకటి, ఆది కాండములో ఒక జీవవృక్షము కనబడుతుంది. ఇక్కడ కూడా ఇంకొక జీవవృక్షము కనబడుతుంది. ఆది కాండములో ఆదామవ్వలు జీవవృక్షాలు తింటూ ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వాళ్ళకి పాపం వచ్చింది. కానీ ఒకవేళ వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించకుంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలైనా ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తింటూ వాళ్ళు బ్రతికేవారు. అక్కడ ఆజ్ఞ అతిక్రమం జరిగింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరియు స్ఫటికమును మెరుగునట్టి జీవజలముల నది, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యుద్ధ నుంచి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. జీవవృక్షం ఉండెను. ఇది ఆత్మ సంబంధమైన జీవవృక్షం. ఇది ఆత్మ సంబంధమైన జీవవృక్షం. మీకు ఇంతకుముందు కూడా జీవవృక్షం గురించి, జీవజల నది గురించి ఎన్నో మార్లు చెప్పాను. ఇక మీదట మనం ముందు ఈ యొక్క జీవవృక్షం అంటే ఏంది, జీవజలము అంటే ఏంది, జీవజల నది అంటే ఏంది, అసలు దానికి దీనికి పోలికలు ఏ విధంగా ఉన్నాయో మనము ముందు మాట్లాడుకుంటాం. కానీ మనకు ఏం కనబడుతుంది? అక్కడ జీవవృక్షం కనబడుతుంది, ఇక్కడ కూడా జీవవృక్షము కనబడుతుంది. నేల శపించబడింది. ఆది కాండంలో నేలను దేవుడు శపించాడు. ఆది కాండంలో దేవుడు నేలను శపించి, ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యములో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. మీరు ప్రతి పోలికను గమనిస్తున్నారో లేదు? అక్కడ శాపం అనేది సంభవించింది. ఎక్కడ? ఆది కాండములో శాపము అక్కడ సంభవించింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి శాపగ్రస్తమైనది ఏదియు ఇక మీదట ఉండదు అంటున్నాం. ఎన్ని పోలికలైనవి?